హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి మొన్న నేను మా అన్నది హల్దీ వీడియోని పెట్టాను కదండి. దాని తర్వాత ఇది పెళ్లి రోజు ఉదయం అన్నమాట. అందరూ పెళ్లి పీటలు వేసే ముందు అక్కడ ముగ్గేసిన తర్వాత అక్షింతలు వేస్తారనమాట. వేసిన తర్వాత పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి అందరూ 1 by 1 నలుగుబెట్టిన తర్వాత ఇంకా హారతికి సిద్ధం చేసి హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత అందరూ ఇంకా బంధువులు అందరూ వచ్చారు. అందరిది అయిపోయిన తర్వాత అబ్బాయికి నెయ్యి పెట్టి పైన నలుగు అవన్నీ పెట్టిన తర్వాత స్నానం చేసి వస్తాడు. వచ్చాక పట్టుబట్టలు వేసుకొని ఎదురు నడుస్తారనమాట. కొండకి ఎదురు నడవడం దేవుడికి నడవడం అంటారు. ఈ హారతి అనేది పెళ్లి కొడుక్కి ఆడపడుచులు ఇస్తారు. అత్తలైనా ఆడపడుచులైనా ఇస్తారు. ఆమె హారతి ఇచ్చేది మా అత్త అనమాట. ఆమె మధ్యలో ఉంది వాళ్ళ అక్క అనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ పెదనాన్న కూతురు. ఆమె ఏమో వాళ్ళ మేనత్త. అలా అక్కలైనా అత్తలైనా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఈ పెళ్లిలో నేను కనిపించను. ఎందుకంటే నేను ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాను అంటే మేము రెడీ అవుతున్నాము. మేము రెడీ అవుతున్నాము. అప్పటికే సగం నలుగైపోయింది. మేము ఎదురు నడిచే టయానికి వచ్చాము. అదిగో చూడండి, దీపం కొండెక్కిద్దనేసి దాంట్లో పెట్టేసి ఇస్తారు. ఆ దీపం పెళ్ళైపోయేదాకా అలాగే వెలుగుతూ ఉండాలి. దాన్ని సేవ్ చేయడానికి అనేసి, ప్రొటెక్ట్ చేయడానికి అనేసి అలా ఒక గిన్నెలో పెట్టి ఉంచుతాం. అది దేవుడి దగ్గర పెట్టి ఉంచాలి. దేవుడి దగ్గర ఈ దీపము కొండెక్కకుండా చూసుకోవాలి. ఇంట్లో ఒకళ్ళు ఉంటారు ఎప్పుడు. ఇంకా అందరు పెళ్ళి దగ్గర ఉన్నా కూడా ఒకళ్ళు ఉండాలి. ఈ నలుగు వచ్చేసి ముందు రోజు నలుగులు పెడతారు కదా మన రిలేటివ్స్, అవి అన్నమాట ఈ నలుగులు. ఇదిగోండి మా అమ్మలక్కలు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పటికి మేము వెళ్ళలేదు. ఇది 2 days ముందు జరిగింది. పెళ్ళికి 2 days ముందు అంటే హల్దీ ముందు జరిగింది ఇది. నేను హల్దీ రోజుకి వెళ్ళాము. ఇంకా అందరు రెడీ అయ్యేసి దేవుడికి ఎదురు నడుస్తున్నారు. దేవుడికి ఎదురు నడిచేటప్పుడు దేవుడికి కానుకేస్తారు. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి బట్టలతో పాటు తిరుపతికి వెళ్తారు. అంటే మా సాంప్రదాయము. మేము ఖచ్చితంగా మా వాళ్ళందరూ పెళ్ళి అయిపోయినాక ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళి వస్తారు. తర్వాత అయినా వ్రతం చేసుకుంటారు. ముందే వ్రతం పెట్టుకొనైనా ఇది చేసుకుంటారు. అదిగో చూడండి, అబ్బాయి అదే తర్వాత వాళ్ళ తమ్ముడు తన పక్కన, వాళ్ళ నాన్న అనమాట ఆయన. ఇంకా అందరం నేను వెనకాల ఉన్నాం. మేము ఎదురు నడిచేటప్పటికి వచ్చాము. తర్వాత చూడండి, మా తమ్ముడు వాళ్ళందరూ పంచలు కట్టుకున్నారు. చెప్పాను కదా డ్రెస్ కోడ్ మాకు. ఏ పెళ్ళిళ్ళకి ఏ ఫంక్షన్లకి వెళ్ళినా మేము డ్రెస్ కోడ్. అమ్మాయిలందరూ ఒకలాగా, అబ్బాయిలందరూ ఒకలాగా రెడీ అవుతారు. మా తమ్ముడు వాళ్ళందరూ పంచి కట్టుకొని అది పైన గొడుగు పట్టుకొని దుప్పటి పట్టుకుంటారు. అక్కడ గొడుగు పట్టుకొని బ్లాంకెట్ ఉంది కదా పైన, దాన్ని ఉల్లెడు పట్టుకోవడం అంటారు. అదైతే మస్ట్ అనమాట. 4 పట్టుకోవాలి. 4 దిక్కుల 4. అందరు మా తమ్ముడు వాళ్ళే సేమ్ హైట్ సేమ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళే పట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కామెడీగా ఉంటుంది. ఒకటి కిందకి పోయిద్ది, ఒకటి పైకి పోయిద్ది. అందుకనేసి సేమ్ హైట్ ఉన్న వాళ్ళే పట్టుకుంటారు. ఇంకా ఆమెనా ఎదురు నడిచేటప్పుడు వారు పోస్తామంటారు. బిందెలు తీసుకునేది మనం ఎక్కడ దేవుణ్ణి పెడతామో అక్కడికి వెళ్ళేదాకా ఎంత దూరమైనా ఒకళ్ళు బిందెతో పాటు పోస్తూ ఉండాలి. మనము ఆ తడిలోనే నడవాలన్నమాట. అది ఆ ఇంటి దగ్గర మా గుడి దగ్గరే ఉంటుంది. అక్కడ దాకా నడుస్తాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ అందరూ డబ్బులు వేస్తారు దేవుడికి. అంటే మనం దేవుడికి మనం కూడా చెల్లించినట్టు మొక్కు అనేసి తీసుకెళ్ళేది. వీళ్ళు తిరుపతి వెళ్తారు కదా, ముడుపు కట్టుకుంటారు. వీళ్ళ మొక్కుకి మనం వేసిన డబ్బులకి తీసుకెళ్ళి హుండీలో వేస్తారనమాట. అదైతే మస్ట్. మా ఊరు సైడ్ అయితే ఇలాగే చేస్తారండి. మీ ఊరు సైడ్ మరి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంక ఇలాగే చేస్తాం మేమైతే. ఇదిగో చూడండి వస్తున్నారు. పెళ్లి కొడుకు మాత్రం ఖచ్చితంగా మధ్యలో ఉండాలి, అటు ఇటు ఉండకూడదంట. అందుకనేసి అదిగోండి ఆడపిల్లలు అనేవాళ్ళు బిందె పట్టుకొని వస్తారు. అక్కడికి ముందు పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళాలి.
పారబోస్తూ పసుపుని చల్లుకుంటూ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేనండి, ఇక్కడే మాకు దేవుడు గుడి ముందనమాట ఇది. ఇంక ఇక్కడ 3 రాళ్ళు పెడతారు. వెంకటేశ్వర స్వామికి మేము ఎదురు నడిచేది కాబట్టి 3 రాళ్ళు పెడతారు అనమాట, దేవుడిలాగా చేసి అంత పసుపు కుంకుమ అవి పెట్టేసి అక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి ఇంకా అయిపోయిన తర్వాత అందరికీ బొరుగులు, బెల్లం, అవి వడపప్పు, పానకం అవి పంచుతారు. అదండి ప్రసాదం. ఇంకా కొత్తగా ఏం కాదు, ఎవ్వరు పెళ్ళికైనా ఎంత టోళ్ళైనా కానీ అవే పంచుతారు ప్రసాదం మాత్రం. మన చుట్టాలు వాళ్ళకు ఒక పెద్ద బస్తా తీసుకొస్తారు, కొబ్బరికాయలు బస్తా. మన బంధువులు మొత్తం అందరం కొట్టచ్చు కొబ్బరికాయలు. ఇంక తర్వాత అందరము ఇంకా ఫుల్ కాలు కాలుతాయి, ఎవరు చెప్పులు వేసుకోకుండా నడవాలి అక్కడ. మేమంతా వెనకాలే ఉన్నామండి, అందుకే కనిపించట్లేదు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అవి చాప అవన్నీ తీసేసుకొని వెళ్ళి ప్రసాదం అందరు తినేసి ఇంకా అయిపోయింది, వెళ్ళి భోజనాలు తినేయడమే అనమాట. ఇదేమో ఉదయం ఎదురు నడిచింది, నైట్ పెళ్ళి. మాకు మ్యాక్సిమం నైటే ఉంటాయండి పెళ్ళిళ్ళు, మాకు అస్సలు ఉదయం ఎప్పుడు పెళ్ళిళ్ళు ఉండవు. వీళ్ళ పెళ్ళి అయితే మరీ 12:30 సంథింగ్, అప్పటికైతే ఫుల్ నిద్ర వచ్చేసింది. ఏమేమో పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ ఈ రెడ్ శారీ వేసుకున్నామా. ఇంకా అందరం అక్కడ మేము షామియానా ఉంటే బాగా ఎండగా ఉందని అక్కడ నిల్చున్నాం అనమాట. ఇదిగో అందుకే మేము ఎక్కడ కనిపించట్లా అసలు. ఇంకా ఇది వచ్చేసి పెళ్ళి నైట్ కదా, ఆల్రెడీ పెళ్లి కూతురు వచ్చి విడిదింట్లో దిగిందనమాట. ఇవేమో పెళ్లి పీటల కోసం, వాటిని ఏమంటారంటే అవి పెళ్లి పీటలుకి ముందు మనం కూర్చున్నప్పుడు కాళ్ళు పెడతారు దాని మీద, అక్కడ అవి ఉంచుతారు. అవి ఇంకేం చేయరండి, అవి పడేయరు, ఏం చేయరు, భద్రంగా దాచిపెడతారనమాట. వాటిని రెడీ చేస్తున్నారు. దాన్ని మేనమామ రెడీ చేయాలంట, అందుకని అబ్బాయి వాళ్ళ భద్రంగా దాచిపెడతారనమాట. వాటిని రెడీ చేస్తున్నారు. దాన్ని మేనమామ రెడీ చేయాలంట, అందుకని అబ్బాయి వాళ్ళ మేనమామ ఆయన చేస్తున్నాడు రెడీ. దానికి పసుపు బొట్టు పెట్టేసి దారం ఎంతో పొడుగు కట్టేసి పెట్టాలి. ఇదిగోని చూడండి, ఇక్కడ అందరు కూర్చో ఉన్నారు. మేము ఈ టైంలో భోజనాలకు వెళ్ళి ఉంటామండి. ఐ థింక్ 9 ఆ టైం అవుతుంది, అందుకని మేము అక్కడెక్కడ కనిపించట్లేదు. ఇంకా తర్వాత గరిగ దుత్తలు అనమాట, వీటిని కూడా రెడీ చేయాలి. ఇవి పెళ్లి పీటలు, గరిగ దుత్తలు, ఇవన్నీ ఒకళ్ళ ఇంట్లో పెడతాం. మేము ఎప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే పెడతారు. అక్కడ చైర్లో కూర్చొని చెప్తున్నారు కదా, ఆయన మా బాబాయ్, ఆయనకు అన్నీ తెలుసు, అందుకనేది అన్నిటికీ ముందు ఉంటాడు ఆయనే. వాళ్ళ ఇంట్లో, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే పెడతారు. ఇప్పుడు ఈ గరిగ దుత్తలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకప్పుడు ఇవి తీసుకొని మండపం దగ్గర తీసుకొని రావాలి. ఇంకా అక్కడ ఆల్రెడీ మేము పెళ్లి కూతురు వచ్చి ఉంటే రిసీవ్ చేసుకోవడానికని అక్కడ ఉన్నామన్నమాట. ఇక్కడ మిగతా కార్యక్రమాలు వీళ్ళు చేస్తుంటే మేమందరం అక్కడ పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కూతురు మా మేనత్త వాళ్ళ ఇంట్లో దిగిందనమాట. అంటే మనకి పెళ్లి కూతురు ఎవరింట్లో ఉండాలంటే విడిదిల్లు, అంటే మనకి వరుస అయ్యే వాళ్ళ ఇంట్లో ఉండాలి కాబట్టి మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంచాం. మేము అక్కడ ఉన్నాం అమ్మాయి దగ్గర. అంటే మేము తినేసి వాళ్ళకి భోజనాలు తీసుకురావడము అలా చేస్తున్నాం. వాళ్ళని వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అవి చేస్తున్నాం మేము, అందుకే అక్కడ ఏం కనిపించట్లేదు. అవి ఇక్కడ వీళ్ళు ఇదిగోండి, ఇదే ఆల్రెడీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె పెళ్లి కొడుకు వాళ్ళ అక్క అనమాట. సో ఎప్పుడైనా పెళ్లి కొడుకుకి అక్క చెల్లో వీళ్ళే ఎక్కువగా చేయాలి. ఇక్కడ పెళ్ళి అయిపోయింది, పెళ్లి వీడియో మాత్రం మిస్ అయిపోయింది. ఇదిగోండి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. అదిగో అక్కడ కనిపిస్తున్నా కదా నేను బ్లూ డ్రెస్, నేనండి ఇప్పుడు ఎట్లా కనిపించా నేను. ఇంక నైట్ అయ్యేసరికి ఉదయం శారీ కట్టుకొని ఉన్నాం, అందరం బాగా రెడీ అయ్యాము. ఇంకా నైట్ మాత